शुभ एकादश स्थानवलदासु लक्ष्मीशा भवनत्रयानि वसतो देवा मनुष्योरकान् संस्थापने जाते श्री रघुनाथ सावधान शुभहार्ते सावधान सुलग्ने सावधान श्री लक्ष्मी नारायण नामं सकामं कृतं विख्यातं भवनत्रयं पार्वत्या च महेश्वरेण सरस्वती करुण सर्वदा शादैला सुशीला कृता तेयादिदं मंगलम् सावधान श्री लक्ष्मी नारायण कमनीय कोमल कलयरार्द्राक्षरारोपणम् कन्यादायन ध्यान सावधान और क्या मंजल मंजिल इष्टवृतो मापूर्य मुक्ताफलैः नानारत्न विराजमान कलशनीलानीयतं सागरात् शीतलागमने सावधान परमेश्वरी सर्वकारिका दीर्घ सौमंगल्य अभिवृद्ध्यर्थं सांग्र शतवर्ष प्राप्त्यर्थं सर नमस्ते सर పాదాల మీద जय श्री राम जय श्री राम जय श्री राम जय वासवी जय वासवी जय वासवी जय श्री राम मामा लगे पाట వాళ్ళక
లోకంలో రామ కళ్యాణానికి మించినటువంటి యొక్క గొప్ప వైదిక కళ్యాణం లేదు అనేటువంటి యొక్క శాస్త్రవచనం కూడా ఉన్నది. ఎందుకంటే సకల చరా సృష్టికి ఆది దంపతులైనటువంటి యొక్క పార్వతీ పరమేశ్వరు యొక్క సంవాదంలో సాక్షాత్ అమ్మవారిని అంటుంది, స్వామి విష్ణు సహస్రనామాలు 1000 నామాలు చదవాలి అంటే కొద్దిగా సమయం పడుతుంది. కలియుగంలో మనుషులు అల్పులు మూఢులు, అటువంటి ఫలితం రావాలి అంటే ఏమి చేయాలి? పార్వత్యువాచ కేనోపాయేన రఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతైర్పండితైర్ నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభో. ఓ ప్రభు, విష్ణు సహస్రనామం చదివితే ఎంత ఫలితమో అటువంటి ఫలితం వచ్చేటువంటిది ఏదైనా చిన్న నామం ఏదైనా ఉంటే ఉపదేశించండి అంటే సాక్షాత్తు ఆ మహాదేవుడే చెప్తున్నాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామ 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 అంటే ఒక్క 3 సార్లు అంటే విష్ణు సహస్రనామ ఫలితం కలుగుతుంది. రా అనే అక్షరము ఓం నమో నారాయణలో ఉన్నటువంటి యొక్క అష్టాక్షరిలో ఉన్నటువంటి యొక్క రకారము, ఓం నమ శివాయలో ఉన్నటువంటి మకార మంత్రము. ఈ రామ అనేటువంటి అక్షరాలు ఒకటేమో అగ్ని బీజము, ఒకటేమో అమృత బీజము. మనమందరం కూడా రా అని ఎప్పుడైతే అంటామో మన శరీరంలో ఉండేటువంటి పాపాలన్నీ కూడా కవాటం ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. మా అని అంటే కవాటాలు మూస్తాయి, అంటే నోరు మూస్తాం. ఎప్పుడైతే మాన్యమని అంటామో మన శరీరంలో అమృత తత్వం ఏర్పడుతుంది. మనలో ఉన్నటువంటి అరిషడ్ గుణాలన్నీ కూడా బయటికి పోయి అమృతత్వం ఏర్పడుతుంది. అటువంటి యొక్క అమృతంతో సమానమైనటువంటి గొప్ప తారక మంత్రమే రామ. అటువంటి రాముడు జన్మించినటువంటి చైత్ర శుద్ధ నవమి అయినటువంటి శ్రీరామ నవమి పురస్కరించుకొని నంద్యాల పట్టణంలో అమ్మవారి శాల ఎందున సీతారామ కళ్యాణం అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నది. అటువంటి యొక్క రాముని యొక్క కళ్యాణాన్ని చూసిన కళ్యాణ మంత్రాలు వినినప్పటికీ కూడా సర్వ పాప దోషాలు అన్నీ కూడా తొలగిపోయి లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి నాణ్యతతో సమస్త జనులందరూ కూడా సుఖవంతమైనటువంటి జీవనం సాగించగలరు. అటువంటి రామచంద్రుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం అందరి మీద కలగాలని కోరుకుంటూ జై బోలో రామచంద్ర మహారాజ్ కి అమ్మా సీతారామ ఎంత కష్టపడుతున్నాడు. మన నంద్యాల అమ్మవార్చాలలో గీతామందిరానందు వచ్చినటువంటి సీతారామ లక్ష్మణ సహిత శ్రీ ఆంజనేయ స్వామి వారికి ఈరోజు కళ్యాణం వైభోగంగా కమనీయంగా కడు రమ్యంగా ఎంతో మంది భక్తుల మధ్యన జరుగుతూ ఉంది. గతంలో కొన్ని ఏళ్ల నుంచి కూడా ఈ ఆనవాయితీ మనం కళ్యాణం చేయడం జరుగుతూ ఉంది. కానీ దినదిన ప్రవర్తమానం అన్నట్టుగా 100-200 నుంచి ఇప్పుడు 400 నుంచి 500 మంది దాకా ఈ కళ్యాణంలో పాల్గొని విశేషంగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి భక్తజనులందరికీ కూడా ఆర్యవైశ్య సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి జరిగే ఊరేగింపులో కూడా ఇదే విధంగా పాల్గొని మన ఊరేగింపుని ఆ శ్రీరామునిపై మనకున్న అచంచలమైన భక్తిని చాటుకునేదానికి అందరం సిద్ధంగా రావాలని చెప్పేసి మన ఆర్యవైశ్య సంఘం తరఫున మనందరినీ మరీ కోరుకుంటూ జై శ్రీరామ్. నా పేరు నా అమావాస్యాల జనరల్ సెక్రటరీ రామశేషరావు. బాగా జరిగిందన్న, బాగా చేసినారు. బాగా స్వామి కళ్యాణం కూడా అంగరంగంగా వైభవంగా బాగా జరిగింది. అంగరంగ వైభవంగా బాగా జరిగింది. అందరూ జనాలు కూడా బాగా వచ్చినారు. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్ చేయండి.